హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనం దుబాయ్కి వచ్చిన తర్వాత జాబ్స్ సర్చింగ్ చేసే టైంలో మనకు 90% మెయిల్స్ కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఫేక్ ఇంటర్వ్యూస్ మాత్రమే వస్తాయి. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ జరిగిన ఒక సిచ్యువేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ వచ్చేసి జాబ్ చేస్తున్నాడు, ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది. తను జాబ్ కోసం సెర్చ్ చేయడంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళి అనుకోకుండా తనకు ఇంటర్నెట్ బయట లేదు కాబట్టి తనంటూ ఎంక్వైరీ ఏం చేయకుండా ఒక 500 dirhams ఒక దానికి పే చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే నీకు వితిన్ వీక్లో జాబ్ వస్తుంది, ఇమీడియట్గా జాయిన్ అయిపోతాం, శాలరీ ఒక 3000 dirhams ఉంటుంది, ఇది అదే అని చెప్పేసరికి మనోడు నమ్మేసి కట్టేశారు. సాయంత్రం వచ్చిన తర్వాత నాకు చెప్పేసరికి అది ఫేక్ అని తేలింది. ఎలా తేలింది అంటే ఒకరు నీకు రిసిప్ట్ ఇచ్చినప్పుడు అందులో ఏం స్టాంప్ లేదు, సిగ్నేచర్స్ లేవు, ఎటువంటి ప్రూఫ్స్ లేవు, వాళ్ళు సేఫ్లోనే ఉంటారు. నువ్వు ఫర్దర్గా అది ఫేక్ అని తెలిసిన తర్వాత కంప్లైంట్స్ ఇవ్వడానికి మనకు ఎలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా స్టాంప్ కానీ సిగ్నేచర్స్ కానీ ఉంటే అది దానికి ఓకే, కానీ లేదు. అది తనకు తెలియకుండా అలా పేమెంట్ చేశాడు. అది కాకుండా మనీ రిఫండ్ అయ్యాయా అంటే రాలేదు. తను నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ మనీ అడిగితే నీకు నెక్స్ట్ వీక్ వరకు ఆన్లైన్లో పే ఇస్తామని చెప్పాడు. తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ లేదు. ఇలాంటి స్కామ్స్ అనేది దుబాయ్లో మోస్ట్లీగా 90% స్కామ్స్ ఇలాగే ఉంటాయి. అందుకే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమైనా లోకల్ కన్సల్టెన్సీకి టైఅప్ అయినప్పుడు ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత 1 month శాలరీలో కట్ చేసుకోమని చెప్పడం, అలాంటి ఉంటే మాత్రమే మనం మూవ్ ఆన్ అవ్వాలి. అంతవరకు ఫ్రీగా ఎక్కడ నమ్మి డబ్బులు కట్టద్దు. థ్యాంక్ యూ సో మచ్.